అదే కంప్లైంట్ను ఆ రోజు కూర్చొని పోలీస్ స్టేషన్లో ఇచ్చాము. దానికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి కూడా ఆ మరుసటి రోజు ఉదయమే ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చి బయటికి వచ్చిన ఒక అర్ధగంటకు తిరిగి నేను కడప నుంచి పులివెందులకు చేరుకునే లోపే మళ్ళా ఇక్కడ ఒక భయంకరమైనటువంటి దాడి. ఒక ఎమ్మెల్సీ మీద, ఈ ప్రాంతంలో ఒక మంచి పేరున్నటువంటి రామలింగారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన, హేమాద్రి రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ఇతరుల మీద దాడి జరిగింది. నల్లగొండవారిపల్లె అని చెప్పి ఒక పల్లెకు మాకు సంబంధించినటువంటి కొంతమంది ఇండ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తుండగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము, ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుంది, ఒకసారి ఆలోచన చేయాలి. దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో, ఎవరైతే ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష, పత్తి వ్యాపారానికి పోయినారా అంటాడు. నేను అడుగుతున్నా ఈ డిఐజీ గారిని, అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటువంటి తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు ఈ రోజు చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఎంత నీచమైనటువంటి మాటలు. ఒకవైపు నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం చేయని పోయినారా అంటావు, ఇంకోవైపు కూర్చొని మీ పోలీసులో లేకుంటే తలలు లేచిపోయేటి అని మాట్లాడావు. నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి డిఐజీ గారు. పోలీసు ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు, ఈ పోలీసులు తప్పెవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి. అటువంటిది కూతవేట మీరు 100 మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద, మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా?